హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అవ్యక్తం వ్యక్తం అవ్వాలి, కృష్ణార్పణం టైటిల్తో ఉన్నటువంటి కథని వాట్సాప్లో వచ్చింది. ఇది మనం విందాము. ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది. అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటైందంటే, లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తరువాత, బయటకెళ్ళే ముందు, ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణార్పణమే. చివరకు చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే. ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది. విషయం ఏమిటంటే, ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. ఎలాగో ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనం అందరి మీద. చివరకు ఈ గొల్ల స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్గురులై ఆ దేశపు రాజుగారి దగ్గర తీసుకుపోయారు. రాజుగారు చెప్పిందంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు. కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుళ్ళ. అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకునుంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు, బొటన వేలు ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమైంది. అది చూసిన గృహాధికారి పరుగున రాజుగారికి చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తోంది. ఎన్నో కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్థం అవ్వట్లేదు అని వాపోయారు. రాజుగారి ఆ స్త్రీని అడిగారు, నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని. తెలియదు నాకు అంది. సరే, ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది. సభలో వారందరూ హతాశులయ్యారు. ఆమెని, నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే, తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరు అంటుంటే విని అనడం మొదలెట్టాను. అలా అనడం తప్ప అండి? ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. సభికులు పెద్దల కళ్ళు చెమర్చాయి. ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను, స్వామివారి మీద చెత్త పోశాను, నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను, నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగున పోయింది. చిరునవ్వులు రువ్వుతున్న నందకిషోరుని చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త
తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో, అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలకు అంతం ఏముంటుంది? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. జ్ఞానోదయం కథనాన్ని గురించి రాసినటువంటి కథని విన్నాం కదా. మరి నచ్చిందా? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై. కరుణా సిరిమణి.